మిర్చి రైతులు రోడ్డెక్కారు. గుంటూరు మిర్చి యార్డ్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు రైతులు. ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ అశోక్. పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, రైతుల నిరసన ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఆందోళన చేస్తున్నారు, గిట్టుబాటు ధర కావాలని అడుగుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఆందోళనలు జరిగాయి, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఏమంటున్నారు రైతులు? మిర్చి రైతులు ఇవాళ రోడ్డెక్కారు. ఖచ్చితంగా తాము పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి, దాంతోపాటుగా మిర్చికి ఖచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు మిర్చి యార్డుకి ఈరోజు పంట అమ్ముకోవడానికి వచ్చిన రైతులంతా నర్సరావుపేట గుంటూరు రహదారి పైన బైఠాయించారు. దాదాపు 2 గంటల పాటు పూర్తిగా ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు భారీ స్థాయిలో, అంటే గుంటూరు పట్టణంలో ఉన్న 5 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసులు వచ్చారు. ఖచ్చితంగా ఆందోళన చేస్తున్న రైతులందరినీ మీరు వెళ్ళిపోవాలంటూ లాగేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే దాదాపు 2 గంటల నుంచి ఖచ్చితంగా మాకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు ఆందోళన చేశారు. మనతో చాలా మంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఏంటి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి, ఎందుకు ధర్నా చేశారు? మాకు ఆ ఫూటం గిట్టుబాటు ధర రావటం లేదు. 7,000, 8,000, 9,000 అడుగుతున్నారు. ఇక ఎకరన్నరకి 1,00,000 ఖర్చు అవుతుంది, పెట్టుబడి 2 లక్షలు అవుతుంది. ఒకసారి నూనె మందు తేవాలంటే ఎకరాకి 5,000, 6,000 రాస్తారు ఒక ట్రిప్కి. అది 3 రోజులకు ఒక పారి కొట్టాలి, కొట్టలేకుంటే మాటింది. ఇక్కడ చూస్తే 6,000కి ఇస్తావా, 7,000కి ఇస్తావా అంటున్నారు. 6,000కి 7,000కి ఇస్తావా అంటున్నారు. ఎట్లా గిట్టుతుంది మాకు? ఏం చేయాలి రైతు అనేది? వాళ్ళు చూస్తే కాలు మీద కాలు వేసుకొని నొక్కుడు తిరుగుతారు. ఈ ఆడ మీటింగ్ పెట్టుకొని మాకు ఏం న్యాయం జరగాలి కోరుతున్నాము. రైతుకి న్యాయం జరగాలని కోరుతున్నాము. కోరుతున్నాము అంతే. రైతు ఎంత చెప్పిన వాళ్ళు పట్టించుకోవడం లేదు. 8 ఎకరాలు వేసావన్నా? 8 ఎకరాలు వేసినాము. 8 ఎకరాలు వేసినాము. ఎంత పెట్టుబడి పెట్టావు? పెట్టింటామన్నా ఎకరాకి 2,00,000, 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అడుగుతున్నారు ఈ రోజు 6,000, 7,000, 8,000కి ఇస్తావా, లేకుంటే ఆరబోసుకో, ఎండబెట్టుకో, ఇసలా పెట్టుకో అని వాళ్ళు కొట్టువాళ్ళు అంటున్నారు. ఎక్కడ తిరిగినా మా మీదకి, రైతుల మీదకే వస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. గవర్నమెంట్ 6,000కి అమ్మితే నీకు ఎంత నష్టం వస్తుంది? ఏం మిగిలి కూలీలకే దానికి వస్తుంది. కూలీలకే వాళ్ళకి ఇవ్వడానికే దానికి వస్తుంది. 6,000కి ఇస్తే మేమేం కట్టుకున్న వాళ్ళు అక్కడ ఉద్దరు మందులు వేసినాం, ఉద్దరు చేస్తున్నాం, మందులు కొట్టే ఫ్రై చేయడానికి. ఇట్లా అమ్ముకొచ్చి పోయి వాళ్ళకి వెళ్ళా. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? కర్నూలు. ఏం పరిస్థితి? అదే సార్, ఇక్కడ కర్నూలు నుండి ఇక్కడికి వచ్చినాము, మిర్చి యాడికి వచ్చినాం సార్. ఇక్కడ గిట్టుబాటు ధర కల్పించడం లేదు. మాము 8-10 ఎకరాల్లో మిర్చి వేసి వచ్చినాము. ఇక్కడ ఏం మద్దతు ధర కల్పించడం లేదు, ఇంతే గిట్టుబాటు ధర కల్పించడం లేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళ మాకే 6,000, 7,000 కింద మడుతున్నారు. కూలీలు లేబర్ ఖర్చు చాలా ఘోరంగా ఉన్నది. మేము ఎట్లా బతకాలో మాకే తెలియదు. మిర్చికి యాడికి వచ్చినాము, ఎట్లా చేయాలో అర్థం కావడం లేదు. గిట్టుబాటు ధర కల్పించడం కోరుతున్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గిద్దల నుంచి వచ్చినాం సార్. నిరుడు 20,000 రూపాయలు అమ్ముతున్నాయి సార్. ఏడు మా భార్య ఏమని మేము పత్తి కూలీలో పోతాం సార్. భద్రాచలము క్లచ్చే తెచ్చుకుంటాం. మా భార్య ఉండి నాకు నడుము నొప్పులు ఉండే కదా, ఏదో పొలం వేసుకుందాము అని అన్నది. ఇంకా 7 సర్లెమ్మని 1 ఎకరం నాటిన 30 క్వింటాలు వచ్చింది. వీడికి వచ్చినాము. ఈ ఆల్టీ అయితే అమ్మలే, మొన్న అయితే 13,000 అమ్మినాయి. 3 లక్షలు అప్పు ఉంది సార్ నాకు. వాళ్ళేమో ఇంకా ఎమ్మటి పడుతుండ్రు, మిరగాయలు అమ్ముకుంటారా అని. నేనేం చేయాలని అర్థం కాలే. ఈడ చూస్తేనేమో ఇప్పటికైతే నా కాయలు అమ్మలే. ఎంత వస్తుంది మొత్తం మీద? నాకు పాతది 3 లక్షలు అప్పు ఉంది సార్. ఇది మాత్రం 2 లక్షలు అప్పు వచ్చాది సార్. ఖచ్చితంగా రైతులైతే ఒకటే చెప్తున్నారు, పూర్తిగా మాకు గిట్టుబాటు ధర లేదు. గత ఏడాది 24,000, 25,000 ఉన్న మిర్చి ధర ఇవాళ 8,000, 9,000, 12,000కు అమ్ముతూ ఉంది. ఖచ్చితంగా మాకు మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలి, దాంతోపాటుగా ప్రభుత్వమే
మిర్చిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్తోనే రోడ్డెక్కాము, నిరసన తెలిపాము. ఖచ్చితంగా ప్రభుత్వం ఎప్పటికైనా సరే మా సమస్యను పరిష్కరించాలి, ఖచ్చితంగా మిర్చిని కొనుగోలు చేయాలి, గిట్టుబాటు ధర కల్పించాలని కూడా చెప్తూ ఉన్నారు. బిందు, అశోక్ చూస్తున్నాం. అయితే ప్రభుత్వం గతంలో చెప్పిన ఒక కొర్రీ ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మేము కొంత జోక్యం చేసుకోలేకపోతున్నాం, వీళ్ళకి కొంత ఏదైతే ఇవ్వలేకపోతున్నాం అదనంగా గిట్టుబాటు ధర కాకుండా అనేది ఒక కొర్రీగా కనిపిస్తోంది ఇక్కడ. అసలు అలాంటిదైతే ఏం లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సంబంధించి దాదాపు 4 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది మొదటి నుంచి మిర్చికు గిట్టుబాటు ధర లేదు. గత ఏడాది 24,000, 25,000 ఉన్న మిర్చి ధరకు ఇవాళ 11,000, 10,000, 8,000కు కొంటూ ఉన్నారు. మొదటి నుంచి మిర్చి సాగు చేసిన రైతులు అదే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఏడాది దిగుబడి కూడా చాలా తక్కువ ఉంది. కొత్త వైరస్ వచ్చింది, దాంతోపాటుగా వాతావరణం కూడా అనుమతించలేదు, దిగుబడి పడిపోయింది, తాళ్ళు ఎక్కువ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మంచి రేటుతో మాకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆందోళన చేస్తున్నారు ఈ ఏడాది ప్రారంభం నుంచి. కానీ ప్రభుత్వం మాత్రం కేంద్రానికి లెటర్ రాస్తున్నాము, ఖచ్చితంగా అక్కడి నుంచి గిట్టుబాటు తీసుకొస్తామని మొన్న ఈ మధ్య హడావిడి చేసింది, కానీ పూర్తిగా వదిలేయడం జరిగింది. దీంతో మరింత దాదాపు మొన్న 11,000 ఒక ఐటెం అడిగితే ఈరోజు 8,000కే దాన్ని అడుగుతున్నారని రైతులు మండిపడుతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే పండించిన పంటను కొనుగోలు చేయాలి, దాంతోపాటుగా గిట్టుబాటు ధర కల్పించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. బిందు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.